హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ముందు రోజు నైట్ ఫుల్ చిల్ అయి పడుకునేసరికి కొంచెం లేట్ అయింది. బట్ ఎంత లేట్ అయినా ఆఫీస్కి వెళ్ళడం తప్పదు కదా, అందుకే మార్నింగే లేచా. మన రియాన్ బాబు చూడండి ఎంత మంచిగా వాడి బ్రేక్ఫాస్ట్ వాడే చేసుకుంటున్నాడో. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళు ఉంటే మనోడిని చూసి నేర్చుకోండి గైస్. చిన్నపిల్లోడైనా ఎంత మంచిగా వాడి పాన్ కేక్ మిక్స్ అంతా వాడే చేసుకుంటా అని రవలితో పాటు కిచెన్లో సెటిల్ అయ్యాడు. ఇంకా మనం కూడా కాసేపు రియాన్తో టైంపాస్ చేసి ఆఫీస్కి వెళ్ళి కష్టపడి పనిచేసి వచ్చా. ఇంకా చెప్పాక డాలస్ అంటే మనకి ఫుడ్డే గుర్తొస్తుందని ఇంకా బయట మంచి ఫుడ్ తిందామని స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ నేను ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చా అని చెప్పా కదా గైస్. సో ఈరోజు ఈవినింగే మెహందీ ఈవెంట్ గైస్, అందుకే ఇంకా రెడీ అయిపోయి వచ్చేసా ఒకేసారి. ఇక్కడ నుంచే ఇంకా ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోవచ్చు అనేసి. ఈ ప్లేస్ని చూస్తే నాకు అచ్చం హైదరాబాద్లో ఫుడ్ ట్రక్ లానే అనిపిస్తుంది గైస్. లైటింగ్ అండ్ అంబియన్స్ అంతా చాలా బాగుంది. చాలా ఆకలి మీద వచ్చా గైస్. ఉన్న ఐటమ్స్ అన్నీ ట్రై చేద్దామని అక్కడ లిస్ట్లో ఇంట్రెస్టింగ్గా కనిపించినవన్నీ ఆర్డర్ చేసేసాం. నాకైతే అన్నిట్లో ఎక్కువగా నచ్చింది పునుగులు గైస్. సేమ్ మా కాలేజ్ దగ్గర బండి మీద వేసినట్టే ఉన్నాయి. అవి తిన్న ఫీలింగే వచ్చింది నాకైతే ఇవి తింటున్నప్పుడల్లా. దోశ కూడా బాగుంది, బట్ దోశ ఎక్కడైనా సేమ్ అనిపిస్తుంది నాకైతే. వేరే ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు తిన్నా గైస్. చుట్టూ జనాలు ఏమనుకున్నారో ఏమో కానీ నేనైతే ఫుల్గా తినేసా. మనకి ఏ మీల్ తర్వాతైనా డెజర్ట్ ఉండాలి కదా, సో వెళ్ళి కుల్ఫీ తీసుకున్నాం. ఇంకా ఈ గ్యాప్లో నా ఫ్రెండ్ ఒక 10 టైమ్స్ కాల్ చేసి ఉంటుంది, ఇంకా రావట్లేదేంటి, ఫాస్ట్గా రా అనేసి. ఇంకా యూఎస్లో పెళ్లి సంబరాలు ఎలా ఉంటాయో అనేది ఫర్దర్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తా గైస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.